ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి నారాయణ దంపతులు పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. గొర్రె పిల్లతో కలిసి పసిబిడ్డడు చేయవు సముద్రం ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలో అత్యధికమైన ప్రజలు ఈరోజు ఆ ప్రభువుని ప్రార్థించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు యాక్చువల్గా ఈరోజు చర్చికి సకుటుంబంగా రావటం జరిగింది. ఆ ప్రభువుని ప్రార్థించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. మరొకసారి ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ సందర్భంలో పురస్కరించుకొని జరిగిన ప్రార్థనలో మేము దంపతులిద్దరూ పాల్గొనడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాము. ప్రతి ఒక్కరికి విష్ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్.